హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాధాకృష్ణ. ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను కదండి సామలు ప్రిపేర్ చేసుకుంటున్నానని. ఆల్రెడీ బాబుకి కూడా కొంచెం తీసేసి మిక్సీ పట్టేసి తినిపించాము. బాబు శుభ్రంగా తిన్నాడు. నెక్స్ట్ మిగతాది ఏం చేస్తానంటే ఈ స్పూన్ పెట్టేసి దానిపైన మూత పెట్టేసి నైట్ అంతా ఉంచేస్తాం. నైట్ అంతా ఉంచేస్తే ఇప్పుడు ఈ కొంచెం వాటర్ కూడాను ఈ చిరుధాన్యాలు పీల్చేసుకుంటుంది అనమాట. పీల్చేసుకొని థిక్గా అయిపోతుంది అనమాట. సో థిక్గా అయిపోతుంది కాబట్టి దాన్ని నేను డైరెక్ట్గా సాల్ట్ వేసుకొని కూరతో దేనితోనైనా తినాలి అనుకుంటే తినేస్తాను. కానీ ఈసారి నేను అంబలి చేయాలనుకుంటున్నాను. చాలా ఈజీ ప్రాసెస్ అనేది. ఆల్రెడీ నైటే నానబెట్టేసుకున్నాం కాబట్టి సేమ్ అదే కుండలోని నేను అంబలి ప్రిపేర్ చేసేస్తున్నాను. ఒకసారి చూసేయండి. ఇందులోకి నేను నిమ్మకాయ వేసుకున్నాను. ఒక చెక్క మాత్రమే వేసుకున్నాను. తగినంత ఉప్పు. లోకి పెరుగు యాడ్ చేసుకుందాం. మీ దగ్గర పుల్లటి పెరుగు ఉంటే అసలు నిమ్మకాయ వేయాల్సిన అవసరం లేదు. నా దగ్గర మరీ అంతగా పులిసిన పెరుగు లేదు కాబట్టి మామూలు పెరుగు వేసుకుంటున్నాను. పెరుగు వేసుకున్న తర్వాత ఇక్కడ నేను వేడి నీరు వేస్తున్నానండి. వేడి నీరు వేసి బాగా కలుపుకుంటున్నాను. ఇప్పుడు నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను. ఇది చాలామందికి తెలియకపోవచ్చు. చిరుధాన్యాలు వన్స్ వండుకున్న తర్వాత మళ్ళీ వేడి చేసుకొని తినాలని కానీ లేదా వేడి చేసుకొని తాగాలని ఎప్పుడూ అనుకోకూడదండి. మనము ఒక నైట్ అంతా ఉంచాం కాబట్టి అందులోని ఎంతో కొంత గుడ్ బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుందన్నమాట. అది మన ఒంటికి చాలా మంచిది. సో ఆ గుడ్ బ్యాక్టీరియాని మనము వేడి చేస్తే చనిపోతుందన్నమాట. చనిపోవడం వల్ల మనకి ఏదైతే మంచిగా పోషణ అందాల్సిన ఇది ఉంటుందో అది మన బాడీలోకి రాదు. సో ఎవరైనా గోరువెచ్చగా తినాలి అనుకునే వాళ్ళైతే వేడి నీరు మాత్రమే వేసుకోండి. డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టి దీన్ని వేడి చేసుకొని తినడం అనేది చేయొద్దు. ఇదే ఇంపార్టెంట్ అయిన విషయం అనమాట. సో నేను అంతా రెడీ చేసాను అంబలి కోసం. ఒకసారి టేస్ట్ ఎలా ఉందో అని చూస్తున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇప్పుడు గాజు గ్లాస్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇది నేను దేంతో తింటానో మీకు చూపిస్తాను. ఇది నేను ప్రెగ్నెన్సీ టైంలో కూడా నేను ఎలాగనే తినేదాన్ని. దీన్ని పచ్చిమిర్చితో తింటానన్నమాట. చాలా బాగుంటుంది. కారం కారంగా పుల్ల పుల్లగా. అంతేనండి ఈరోజుటి వీడియో.